Let us see some changes. మార్పులు మనం చూడాలి. Without changes our life will be boring. రోజు ఒకటే డ్రెస్ వేసుకున్నా బోర్ కొడతాం. రోజు ఒకటే తింటూ ఉంటే బోర్ కొడుతుంది. రోజు ఒకటే దరిద్రంలో ఉన్నా బోర్ కొడుతుంది. రోజు రోగంలో ఉన్నా బోర్ కొడుతుంది. ఆశీర్వాదం ఎప్పుడు మనకు బోర్ కొట్టదు. ఆరోగ్యం ఎప్పుడు మనకు బోర్ కొట్టదు. జాయ్ ఎప్పుడు మనకు బోర్ కొట్టదు. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, నాకు బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళండి. వీ కెన్ హియర్ ఫ్రమ్ లిటిల్ కిడ్స్, ఐ థింక్ సమ్ బోరింగ్ లైఫ్స్. మేబీ కొంత మీ జీవితం బోర్ కొట్టచ్చు మీకు. లెట్ us చేంజ్ దట్. కొంత మనం మార్చుకోగలం. ఆమేన్. దేవుడికి ఎప్పుడు మనం నవ్వుతూ కనిపిస్తుండాలి. దెన్ హీ కెన్ బ్లెస్. నువ్వు పొరపాటున బాధల్లో దేవుడికి కనిపించావనుకో, జాగ్రత్తగా వినండి, మర్మం ఇది. నువ్వు పొరపాటున దిగులుగా బాధగా కనిపించావనుకో దేవుడికి, ఆశీర్వాదాలు తెచ్చేటోడు కూడా ఆపేసి పక్కన పెట్టి నువ్వు అసలు ఎందుకు బాధల్లో ఉన్నావో వచ్చి కనుక్కుంటూ ఉంటాడు. నీ బ్లెస్సింగ్స్ పోస్ట్ పోన్ అయిపోతాయి. బీ కేర్ఫుల్. ఆశీర్వాదాలు తెచ్చేటోడు కూడా ఉత్సాహంగా, సంతోషంగా, ఆరాటంగా వచ్చి నీకు ఆశీర్వాదాలు ఇద్దామనుకుంటాడేమో. బట్ నువ్వు దిగులుగా ఉండడం చూసి ఆశీర్వాదాలు పక్కన పెట్టి ఆయన క్యారెక్టర్ మార్చుకుంటాడు. ఏం తెలుసా? ఆశీర్వదించే దేవుడు కాదప్పుడు నీకు ఆదరించే దేవుడు అవుతాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆదరించాలి? చచ్చిపోయేటప్పుడు, ఎవరిన పోయినప్పుడు, గాయపడినప్పుడు దేవుడు ఆదరించాడు. ఎప్పుడు ఒకటే ఫేజ్లో దేవుడిని చూడకండి, ఆశీర్వదించే దేవుడిని కూడా చూడండి. ఆమేన్. ఒకటే అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆశీర్వదించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు దేవుడికి మనం నవ్వుతూ కనిపించాలి. హల్లెలూయా. He will come to our lives and he will check everything and he will clear everything. Amen. Amen. ఊరికే పలకల దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయని. ఊరికే పలకల. సమాప్తం అంటే ఏంటి? డన్, ఫుల్ స్టాప్, డన్ డన్ డన్. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఆమేన్. సో డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, ట్రై టు నో అబౌట్ గాడ్. నీ గురించి ఎక్కువ తెలుసుకోకు, దేవుడి గురించి ఎక్కువ తెలుసుకో. హల్లెలూయా. సో లెట్స్ గో టు జాన్, యోహాను సువార్త చాప్టర్ నంబర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఏంటది? లోక సంబంధులు అంటే ఏంటి? దే లవ్ ద వరల్డ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెవిల్ లేడు. ఈ సబ్జెక్ట్లో డెవిల్ లేడు. ఈ సబ్జెక్ట్లో ఎవరున్నారంటే లోకము అంటే వరల్డ్. వరల్డ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లోకము వేరు, మనం వేరు. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఆమేన్. ఎవరో వాళ్ళు? హూ ఆర్ దే? దేవుడు లోక సంబంధి కాదు, బాగానే ఉంది, అది అందరూ ఒప్పుకుంటాం. ఓకే, అందరూ ఒప్పుకోవాల్సింది. బికాజ్ గాడ్ ఈజ్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. గాడ్ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్. గాడ్ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియా. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. ఆయన నివాస స్థలం ఎక్కడ? పరలోకం. అందుకనే దేవుడు క్లియర్గా చెప్పగలడు, ఐ యామ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. నేను ఈ లోక సంబంధిని కాను. నేను కాదు, నేను లోక సంబంధిని కాదు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. యా, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. లెట్స్ సీ దట్. దిస్ వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. నువ్వు అటెంటివ్గా ఉంటేనే ఈ స్క్రిప్చర్ మీకు అర్థమవుతుంది, లేదంటే అసలు మొక్క కూడా అర్థం కాదు మీకు. దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ యాజ్ ఐ యామ్ నాట్ ఆఫ్ ద వరల్డ్. పాయింట్ నెంబర్ 1, sanctifying them through thy truth. చూడండి, యేసు ప్రభు తండ్రిని ఏ విధంగా కోరుకుంటూ తండ్రికి ఏ విధంగా చెప్తున్నాడో, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాళ్ళు లోక సంబంధులు కారు. They are not belongs to the world as I am not belongs to the world. And point number 2 ఇక్కడే వచ్చింది అద్భుతమైన మాట. Sanctify them through thy truth. మనందరికీ కూడా
ప్యూరిఫికేషన్, శాంటిఫికేషన్ గురించి ఎక్కువ ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శాంటిఫైయింగ్ అంటే ఏంటి? పరిశుద్ధపరచడం, పవిత్రపరచడం. అది ఒక మనిషి ఇంకో మనిషిని చేయగలడా? నో, నెవర్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు చేయలేరు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచలేను, నేను మిమ్మల్ని పవిత్రపరచలేను. ఎందుకంటే నా దగ్గర ఆ టూల్స్ లేవు. ఉన్నాయా? మీరు స్నానం చేయాలంటే రకరకాల సోపులు ఉన్నాయి, కానీ హృదయము ప్యూరిఫికేషన్, మనసు శాంటిఫికేషన్, అంతరంగము క్లీన్ చేయడానికి మన దగ్గర టూల్స్ లేవు. అవి దేవుడి దగ్గరే ఉన్నాయి. అందుకనే యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు, శాంటిఫై దెమ్ త్రూ దై ట్రూత్. శాంటిఫై దెమ్ త్రూ యువర్ ట్రూత్. తండ్రి, ఈ బిడ్డల్ని మీరు శాంటిఫై చేయండి, ఈ బిడ్డల్ని మీరు ప్యూరిఫై చేయండి, ఈ బిడ్డలు మీరు హోలీగా మార్చండి, ఈ బిడ్డలు మీరు పవిత్రపరచండి అని తండ్రిని యేసు ప్రభు వేడుకుంటున్నాడు. ఈ భూమి మీద మిమ్మల్ని ఎవరూ కూడా పవిత్రపరచలేరు, పరిశుద్ధపరచలేరు. నో వన్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఇంటికి వెళ్ళి డాడీ డాడీ నేను పాపం చేశాను, నన్ను కడగవా అనండి. నో ఫాదర్. మమ్మీని ఇంటికి వెళ్ళి అడుగు, మమ్మీ 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 నేను పాపం చేశాను, నన్ను కడుగు అని అడుగు. ఏమంటది? ప్రేయర్ చేసుకోండి అంటది. ఏటా? నా వల్ల కాదు, మీరు ప్రేయర్ చేసుకోండి అంటది. లేదా అంకుల్ అంకుల్ అంకుల్, పాస్టర్ అంకుల్ పాస్టర్ అంకుల్ నేను పాపం చేశాను, నన్ను కడగండి అని అడగండి. ఎవరు కడగలేరు మీరు ఈ భూమి మీద. ఎందుకంటే హృదయాన్ని శుద్ధి చేయగలిగింది, మనస్సును బాగు చేయగలిగింది, నీ జీవితాలని మంచిగా గ్లోరియస్గా నిగనిగలాడగలిగి చేయగలిగింది ఒక్క దేవుడే. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. అందరూ ఆ స్క్రిప్చర్ చూడండి. దట్స్ ఎ పవర్ఫుల్ స్క్రిప్చర్. నీ జీవితంలో చూస్తుండే ఆ స్క్రిప్చర్ని చదువుంటావేమో కానీ ఎప్పుడు అర్థం చేసుకుని ఉండవు బహుశా. శాంటిఫై దెమ్ త్రూ దై వర్డ్, శాంటిఫై దెమ్ త్రూ యువర్ ట్రూత్. ఏ వ్యక్తి అయితే సత్యమును తెలుసుకుంటాడో ఆ వ్యక్తి పవిత్రపరచబడతాడు. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు గురించి నిజంగా తెలుసుకుంటాడో ఆ వ్యక్తి పవిత్రపరచబడతాడు ఆటోమేటిక్గా. నేను ఒకటే అంటాను, గత జీవితంలో మనం చాలా పాపాలు చేసామా చేయలేదా? స్టిల్ ఇంకా చేస్తూ ఉన్నాం కదా. అని ఇన్ని రోజులు మనం బతుకున్నామంటే ఎవరు మనల్ని కడుగున్నారు? హూ వాష్డ్ us? ఎవరు కడిగారు మనల్ని? అది తెలుసుకో. హూ వాష్డ్ యూ? హూ శాంటిఫైడ్ యూ? ఎవరు కడుగుంటారు ఇప్పుడు దాకా? చీకట్లో ఎన్నో రహస్య పాపాలు భయంకరమైన ఎన్నోసార్లు మనం పడిపోయి ఉన్నాం. ఎవరు మనల్ని కాపాడారు? మీ డాడీ గడిగాడు నిన్ను, మీ మమ్మీ గడిగింది నిన్ను, మీ అన్న గడిగాడు, మీ తమ్ముడు గడిగాడు నిన్ను. ఎవడు గడిగాడు నిన్ను? నీకు తెలియకుండా నీ పాపాలు ఎవడు కడిగాడో యు నీడ్ టు నో దట్. పాపము చేసిన వెంటనే ఒక వ్యక్తి చనిపోవాలా, కానీ చనిపోవట్లే. అంటే నువ్వు పాపము చేసిన వెంటనే ఎవరో నిన్ను కడుగుతున్నారు. వావ్, సమ్వన్ ఈస్ ప్యూరిఫైయింగ్, సమ్వన్ ఈస్. నా క్వశ్చన్ ఒకటే, చిన్నప్పటి నుంచి మనము వరుసగా క్రమము తప్పకుండా మంచి పనులు చేసేమో లేదో నాకు తెలియదు, కానీ క్రమము తప్పకుండా డైలీ మనం పాపాలు చేస్తూ ఉన్నాం. ఎవరు మనల్ని కడుగుంటారు? మేబీ చిన్నపిల్లలు కూడా వాళ్ళు తెలియకుండా చేస్తారు పాపాలు, మనం తెలిసి చేస్తాం. మనల్ని ఇప్పుడు దాకా ఎవరు కడుగుంటారు? తలుచుకుంటున్న వాళ్ళు చులకరిస్తుంది నాకు. ఏంటి ప్రభువా, మనం ఎప్పుడన్నా అడిగాం కడగమని? ఎప్పుడు అడగలా. ఇప్పుడు దేవుడు కడుగుతూనే ఉన్నాడు. ఎందుకు కడుగుతున్నాడు తెలుసా తండ్రి మనల్ని? జాగ్రత్తగా వినండి. ఎందుకు కడుగుతున్నాడో తెలుసా తండ్రి ప్రతిరోజు మనల్ని? బాగా మీరు చూస్తే యేసు ప్రభు మన గురించి రోజు చెప్తూ కడగమంటున్నాడు. అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్ టు ఫాదర్, ఫాదర్ sanctify my people with the truth. చాలామంది పాపాలు చేస్తూ అది పాపమని తెలిసి దాన్ని విడిచిపెట్టారు. అవును కదా? విడిచిపెట్టలేదు ఇప్పుడు దాకా. ఇంకా అట్టే పట్టుకోనారా? విడిచిపెట్టారు కదా, విడిచిపెట్టండి. కొందరు పాపమని తెలిసి పడిపోయి లేచి వాటిని విడిచిపెట్టేశారు.
నేనంటాను, వాళ్ళు నిజంగా తండ్రి చేత సత్యముతో కడగబడ్డారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది అది పాపమని గ్రహించి దాన్ని విడిచిపెట్టేశారు? ఈరోజు నువ్వు ఎప్పుడైతే గ్రహించగలవో, నా తండ్రి నేను పాపము చేసినా కూడా నన్ను కడిగాడని నువ్వు గ్రహించగలవో, ఆ సత్యాన్ని తెలుసుకోగలవో, నువ్వు శుద్ధీకరించబడ్డావు. ఆమెన్. యు ఆర్ శాంటిఫైడ్. మేబీ దిస్ సర్మన్ విల్ గెట్ బోర్. చాలా బోర్ కొడుతుంది, జాగ్రత్తగా వినండి, చాలా బ్లెస్ చేస్తా తర్వాత. ఈరోజు మనం పాపము చేసి కూడా మనము బతకగలుగుతున్నామంటే ఎవరు మనల్ని కడిగారు? ఫాదర్ క్లెన్స్డ్ us with his mighty truth. ఒక ట్రూత్ని అంటే వర్డ్ని తీసుకొని మనల్ని తండ్రి కడిగాడు. ఆమెన్, హల్లెలూయా. అది అసత్యమని తెలిసిన తర్వాత, అది పాపమని తెలిసిన తర్వాత, అది చీకటని తెలిసిన తర్వాత నువ్వు నేను దాన్ని విడిచిపెట్టాం. ఆమెన్. ఇంకోటి, ఇంకా మరి బ్రదర్ చాలామంది పాపాలు చేస్తున్నారు, మరి వాళ్ళు ఇంకా ఎందుకు బతుకున్నారు బ్రదర్ అంటే, గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు వాళ్ళ ఇంట్లో ఎవరిని బట్టో వాళ్ళని కడుగుతూ ఉన్నాడు. కానీ వాడు కడగబడినోడికి ఇంకా తెలియలేదు. ఏం తెలుసా? వాడు సత్యము చేత కడగబడ్డాడని, వాడు తండ్రి చేత కడగబడ్డాడని వాడికి తెలియలేదు. కాబట్టే వాడు ఇంకా విడిచిపెట్టలేదు దాన్ని. ద బెస్ట్ థింగ్ అండ్ గుడ్ థింగ్ ఏం తెలుసా? నువ్వు పాపం చేస్తున్నా ఇంకా బతికే ఉన్నావు. వై? దేవుడు ఇంకా భూమి మీద ఎందుకు పెట్టాడు? ఇంకొన్ని పాపాలు చేయడానికే? ఇంకొన్ని పాపాలు చేయడానికి పెట్టాడు దేవుడు నిన్ను? నో. దేవుడు సిన్ని ఎంకరేజ్ చేస్తున్నాడా? దేవుడు పాపము చేయమని నీకు పదే పదే చెప్తున్నాడా? దేవుడు నిన్ను పదే పదే పాపానికి నువ్వు ఇంకా చేసుకోవచ్చు, పాపాన్ని నువ్వు ఇంకా పదే పదే చేసుకోవచ్చు, నీకు లీగల్ లైసెన్స్ ఇచ్చేసాను అని అర్థము నిన్ను బతికించి దేవుడు? నో. నీకు ఒక ప్రశ్న ఉండాలి, నీ మైండ్లో ఒక ప్రశ్న రావాలి. వై ఐ యామ్ స్టిల్ అలైవ్ డూయింగ్ సిన్స్? నేను పాపము చేస్తున్నా, నేను ఇంకా ఎందుకు బతికే ఉన్నాను అని నీకు ఒక మంచి ప్రశ్న రావాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. బైబిల్లో తొంగి చూసినప్పుడు యూ కెన్ ఫైండ్ ది స్క్రిప్చర్. 17:17 ఇదేంటిది? 17:17 స్క్రిప్చర్ ఇది. John 17:17. If you are having Bibles, you can open that. Sanctify them through thy truth, and thy word is truth. Amen, amen, hallelujah. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. ఈ రోజుకి నీ ఆత్మలకి, నీ ఎముకలకు, నీ మాంసానికి నువ్వు ఒకటే చెప్పాలి. నేను ఇంకా బతుకున్నానేంటి పాపం చేస్తూ? నేను ఇంకా దేవుణ్ణి గాయపరుస్తూ ఇంకా బతికే ఉన్నానేంటి? నేను ఇంకా ప్రతిరోజు పడిపోతూ ఇంకా బతికే ఉన్నానండి? ఓహో, మీ గొప్ప గొప్ప పాపాల వల్ల మీరు బతికలేరు. దేవుడు నిన్ను ప్రతిరోజు శాంటిఫై చేస్తున్నాడు కాబట్టి బతుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఒకటే అంటున్నాడు, మీరు సత్యమును గ్రహించిన ఎడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఇంకా ఎందుకు క్రైస్తవులు బంధకాల్లో, సంకెళ్లలో, ఇదిగో చీకటిలో, ప్రాబ్లమ్స్లో, అప్పుల్లో, గాయాల్లో, ఇదిగో మరణ పడకల్లో ఇంకా ఎందుకున్నారు? ఐ నో మెనీ క్రిస్టియన్స్, దే ఆర్ సిక్. ఐ నో మెనీ క్రిస్టియన్స్, దే ఆర్ సిక్. చాలామంది యేసు ప్రభు నమ్ముకొని కూడా చాలామంది ఎక్కడున్నారు చెప్పాలి? బెడ్ రిడన్, సిక్నెస్. ఒక ప్రశ్న మీరు వేసుకోండి, అసలు నేను క్రిస్టియనేనా? తర్వాత సంగతి, అసలు నేను దేవుని బిడ్డనేనా? మరి నేను దేవుని బిడ్డనైతే ఇంకా ఏంది బెడ్ రిడన్లో ఉన్నాను అని బెడ్ రిడన్లో ఉన్న వ్యక్తి ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, యేసు ప్రభు ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడికి? తండ్రికి యేసు ప్రభు ఒక విన్నపం వినిపించుకుంటున్నాడు. శాంటిఫై దెమ్ త్రూ దై ట్రూత్. ఫాదర్, తండ్రి, ఈ బిడ్డలందరినీ సత్యముతో కడుగు, ఈ బిడ్డలందరినీ సత్యముతో ఉదక స్నానం చేయించు, ఈ బిడ్డలందరినీ వాక్యం వింటున్నా, నన్ను వెంబడిస్తూ నన్ను స్వీకరిస్తున్న ప్రతి బిడ్డని నువ్వు సత్యముతో కడుగు. దెర్ ఈజ్ ఎ శాంటిఫికేషన్ ప్రాసెస్. మన హృదయము శుద్ధీకరింపబడాలా.
మన మనసు శుద్ధీకరింపబడాలి. ఇంకోటి, మీ మమ్మీ డాడీ చేయలేరు ఈ పని. నీ కూతురు వచ్చి ఏమడుతుంది, మమ్మీ మమ్మీ నేను ఇప్పుడే రోడ్డు మీద పాపం చేశాను, నన్ను కడగవా అంటే, నా దగ్గర సోపు లేదంటది. నా దగ్గర ఆ సోపు, నువ్వు మురికిలోకి పో, నేను డెటాల్ యూజ్ చేస్తా. నువ్వు బంకమట్టిలోకి బురదలోకి పో, నేను ఇంకేదో లైఫ్ బాయ్ వాడతా. కానీ నువ్వు పాపములోకి పో, నా దగ్గర ఏ సోపు లేదు. ఉందా ఎవరి దగ్గరన్నా? నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర ఉందా సోపు? పాపములోకి వెళ్ళిన వాడిని నీ కొడుకునో నీ కూతురునో నువ్వు కడగలవా? యూ కాంట్ వాష్ దెమ్ బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టూల్ ఇన్ యువర్ లైఫ్. సో దాట్స్ వై ఎవ్రీ పేరెంట్ దే ఫెయిల్. ప్రతి తల్లిదండ్రులు ఏమయ్యారు? సింపుల్, ఒకటే చెప్తాను చూడండి. కూతురు పాపం చేసినా, కొడుకు పడిపోయినా తల్లిదండ్రులు ఏడస్తారు తప్ప ఏమీ చేయరు. నేను ఇట్లా అనుకోలేదు బ్రదర్, నా కూతురులో చేస్తుందని. నేను ఇలా అనుకోలేదు బ్రదర్, నా కొడుకు ఇట్లా చేస్తా. అంతే. దానికి మించి వాళ్ళు ఏమైనా చేయగలరా? ప్లీజ్ యాజ్ ఎ పేరెంట్స్ మీరు చెప్పండి. దానికి మించి రా 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 నువ్వు మోకరించు, ఆయిల్ తీసుకుంటాను, నేను అనాయిట్ చేస్తాను, నీ ఏమి చేయలేవు, నువ్వు నీ వల్ల కాదు. అంతే. బికాజ్ దేవుడు మీకు ఆ టూల్స్ ఇవ్వలేదు ఇంకా. బట్ ఒకటే ఒక టూల్ ఉంది. యేసు ప్రభు తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీళ్ళు నన్ను కొన్ని రోజుల నుంచి వెంబడిస్తున్నారయ్యా, వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టారయ్యా, వాళ్ళు లోకస్తులు కాదు ప్రభువా, అయితే ఒక పని చేయి ప్రభువా అని యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. శాంటిఫై దెమ్ త్రూ దై ట్రూత్. శాంటిఫికేషన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఆర్ యూ శాంటిఫైడ్? ఆర్ యూ ప్యూరిఫైడ్ బై ద హోలీ స్పిరిట్? ఆర్ యూ క్లెన్స్డ్ బై ద హోలీ గోస్ట్? And they will do that. And who will sanctify you every day? And who is sanctifying you every day? కాలేజీకి పోతూ ఉంటాం, వాళ్ళని చూస్తాం, ఇట్లా చూస్తూ ఉంటాం. బండి మీద పోతూ ఉంటాం, వాళ్ళని కన్నెర ఇట్లా లేపుతూ ఉంటాం, అట్లా లేపుతూ ఉంటాం కదా. ఏమేమో చేస్తుంటాం కదా. చెప్పు, పర్లేదు. మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యూత్, మీరేం తక్కువ కాదులే, మీరేం పెద్ద ఇదే అయింది. పక్కనోడు కిటికీలు చెవులు పెట్టి వాళ్ళు ఏం కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు అయ్యి అంటుంటారు. వీళ్ళు బాగా తిట్టుకోవాలి, వీళ్ళు బాగా ఈరోజు దేవుని పిల్లలు ఇంకా బతుకున్నారంటే పాపము చేస్తూ కూడా. ఆల్ బికాస్ ఆఫ్ ఫాదర్ ఆల్ మైటీ గాడ్. ఆ తండ్రిని బట్టి నువ్వు చేసిన వెంటనే నీకు తెలీదు, నిన్ను దేవుడు కడిగేసి ఉన్నాడు. ఆమేన్. నిన్ను దేవుడు ఏం చేశాడు చెప్పాలి? నిన్ను దేవుడు ఎలా మార్చాడు? కడిగి శుభ్రపరిచాడు నిన్ను. ద లార్డ్ ఫాదర్ శాంటిఫైడ్ యూ. ఎవరి వల్ల? యేసయ్య వల్ల. యేసయ్య చెప్పాడు, తండ్రి వాళ్ళు నా పిల్లలయ్యా, వాళ్ళని కొంచెం కడుగయ్యా అన్నప్పుడు తండ్రి వాటర్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలే, వాక్యాన్ని తీసుకున్నాడు, మిమ్మల్ని కడుగుతున్నాడు. ఆమేన్. ఫాదర్ లార్డ్ ఆల్మైటీ ఈజ్ వాషింగ్ యూ ఎవ్రీ డే. నీ ఇంట్లో వాళ్ళ పాపాలు నీ మీద చుట్టుకోవచ్చు, అంటుకోవచ్చు, ఏదైనా జరగచ్చు నీ జీవితంలో. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, జీసస్ ఈజ్ ఇంటర్సెసర్. జీసస్ ఈజ్ ఎ ఇంటర్సెసర్. మీ అందరికీ తెలుసు కదా యేసు ప్రభు ప్రార్థన చేస్తాడని. యేసు ప్రభు ప్రార్థనా పరుడని తెలుసా మీకు? తెలుసా? తెలీదా? తెలుసా? సో స్టిల్ జీసస్ ఈజ్ ప్రేయింగ్. అది తెలుసా మీకు? ఈరోజు కూడా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, తెలుసా మీకు? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. నో దిస్, జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్. యేసు ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే తండ్రి నిన్ను రోజు కడుగుతున్నాడు. నువ్వు ఎన్ని పాపాల్లో పడినా నీకే తెలీదు, నీకే కౌంట్ లేదు. పాపం చేసి పక్క రోజుకి మర్చిపోతావు చూసావా, అది నీ వల్ల కాదు, అది దేవుని కృప. యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ సిన్స్. నా పాపాలు అయితే నాకు గుర్తులేవు, మీకు గుర్తున్నాయి మీ పాపాలు? నాది పెద్ద లిస్ట్ ఉంది బ్రదర్, ఉందా? మీ పాపాలు మీరు మర్చిపోయారు అంటే దేవుడు మిమ్మల్ని మంచిగా కడిగాడని అర్థం. ఆమేన్. ఎందుకంటే పాపము గతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దట్స్ వై ద ఫాదర్ ఈజ్ శాంటిఫైయింగ్ యూ ఎవ్రీ డే. ఆమేన్. లెట్స్ గో లిటిల్ డౌన్. యా. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నీవు నన్ను లోకములోకి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఎవరన్నా పంపిస్తారు ఎట్లా? అమ్మ అక్కడ చీకటి ఉంది, డిస్కో పబ్కి పంపిస్తావు మీ కొడుకుని? అమ్మ వైన్ షాప్కి పంపిస్తావు మీ కూతుర్ని? పర్లేదు చెప్పు. మరి ఆయన ఏంది అట్లా చేస్తున్నాడు? ఏమ్మా పోయి పంపిస్తావా మీ కూతుర్ని ఎక్కడికన్నా? ఎక్కడికి పంపిస్తావు మీ కొడుకుని చెప్పమ్మా? ఎక్కడికైనా పంపిస్తారా? చీకటి ప్రదేశానికి ఎవరన్నా పంపిస్తారా? ఆ పాపను పంపిస్తారా? ఎందుకు? భయం. మీకు భయం.
మామూలు భయం కాదు. చెడిపోతాడు, మా అబ్బాయి చెడిపోతాడు. నీ కళ్ళు కప్పు ఎప్పుడో నీ కళ్ళకి గంతలు కట్టేశాడు, నీ కళ్ళకి జింజి కట్టిపడేసి మమ్మీ ఇదెంత, డాడీ ఇదెంత, ఇంటి చూపిస్తారు, చుక్కలు చూపిస్తారు మీకు, చుక్కలు మీ పిల్లలు మీకు. కానీ తండ్రి చూడండి ఎంత గొప్పోడో. నీవు నన్ను లోకములోకి పంపిన ప్రకారము నేను వారిని లోకములోకి పంపితిని. అండ్ లుక్ ఎట్ ద ఫాదర్. తండ్రి ఏం చేశాడు తెలుసా? ఈ లోకములో చీకటి ఉన్నా, ఈ లోకములో పాపులు ఉన్నా, ఈ లోకములో భయంకరమైన ప్రజలు ఉన్నా, ధైర్యంగా యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించాడు. ఆమెన్, ఆమెన్. తండ్రికి 1% కూడా డౌట్ రాలేదు యేసు ప్రభు పాపం చేస్తాడని. ఆమెన్. ఈరోజు యేసు ప్రభు కూడా మిమ్మల్ని అంతే నమ్ముతున్నాడు. ఆమెన్. మీరు ఉద్యోగాలకు వెళ్ళి పడిపోరని, ఆమెన్. మీరు స్కూల్కి వెళ్ళి పడిపోరని, మీరు కాలేజీకి వెళ్ళి పడిపోరని, మీరు వ్యాపారాలు చేస్తూ పడిపోరని, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పడిపోరని దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మకాన్ని సంచిలో పెట్టి, బూట్లో పెట్టి, బ్యాగ్లో పెట్టి, గంపలో పెట్టి జిప్పేసేస్తున్నాం. ఎలా పంపించాడు తండ్రి కుమారుణ్ణి? చీకటని తెలిసినా కూడా ఈ వెలుగుని లోకంలోకి పంపించాడు. ఎల్లు బేటా, నువ్వు వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు, నువ్వు మార్చేయి అందరినీ అన్నాడు. ద లైట్ ఆఫ్ ద వరల్డ్ స్టెప్ ఇన్ టు డార్క్నెస్. ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి వెలుగైన దేవుడు, దేవుని కుమారుడు ఎక్కడికి వచ్చాడు? చీకట్లోకి వచ్చాడు. తండ్రి భయపడలా యేసు ప్రభుని బట్టి. నా కొడుకు ఏం కాదు, డోంట్ వరీ, నువ్వు వెళ్ళు అన్నాడు. సేమ్ తండ్రి ఏం చేశాడో కుమారుడు కూడా ఈరోజు మన జీవితాన్ని అలానే చేస్తున్నాడు. అండ్ ద లార్డ్ జీసస్ సెడ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు పో లోకానికి అన్నాడు. నువ్వు పబ్బుకు పో, వాళ్ళందరినీ మార్చేస్తావు. ఆమెన్. నువ్వు బారుకు పో, నువ్వు అందరిని మార్చేస్తావు. నువ్వు పొదుపులోకి వెళ్ళు, వాళ్ళు కూడా మార్చేస్తావు. ఎక్కడెక్కడ ఆడవాళ్ళు గ్రూప్ మీటింగ్ పెడతారు కదా, ఇంకేం సంగతులు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు బోయారున్నారా, వాళ్ళు ఓకేనా, ఉన్నారా, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు విడిపోతారు, ఎప్పుడు వచ్చింది వాయిదా, కోర్టు పోతా రేపు నెక్స్ట్ వీక్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మార్చేయాలందరినీ. ఆమెన్. బికాస్ యూ నీడ్ టు ఇమిటేట్ జీసస్. నువ్వు తండ్రి నిన్ను ఎలా పంపించాడో యేసు ప్రభుని, యేసు ప్రభు కూడా నిన్ను ఈ భూమి మీదకి అలానే పంపించాడు, అలానే నమ్మాడు. ఈ లెక్కన మనము బైబిల్ ఉల్టా చదువుకుంటే యేసు ప్రభుని వెంబడించే ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఇంకోటి ఇల్లు దాటకూడదు. ఎందుకంటే ఈ భూమి అంతా ఎలా ఉంది? చీకటే. ఆఫీసులో చీకటి, ఇంట్లో చీకటి, రోడ్లో చీకటి, పక్కన చీకటి, ముందు చీకటి, వెనక చీకటే. ఏడబోతావు నువ్వు? పోగలవా? పోలేవు. కానీ దేవుడిచ్చిన మాట మీరు లోకమునకు వినబడలా. ఈరోజు కూడా భార్య నమ్ముతుంది భర్తను, నా పెనిమిటి డ్యూటీకి పోయి క్షేమంగా ఇంటికి వస్తాడని. మా ఆవిడ డ్యూటీకి పోయి క్షేమంగా ఇంటికి వస్తుందని ఈరోజు అందరు నమ్ముతున్నారు. యేసు ప్రభుని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈరోజు నా కూతురు నా కొడుకు డ్యూటీకి పోయి క్షేమంగా ఇంటికి వస్తారు అంటే ఈ లోకములో కలవని వాళ్ళని మీరు మంచి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆమెన్. ఈ లోకం మిమ్మల్ని ముంచేస్తుందండి. ఈ లోకం మిమ్మల్ని ముంచేస్తుంది. దాంతో పెట్టుకోకండి, ఎక్కువ దాంతో ఫ్రెండ్షిప్ చేయకండి, దాంతో ఎక్కువగా సహవాసం చేయకండి. లోకము, లోకపు క్రియలు, లోకపు మనుషులతో కొంచెం ఒక అడుగు దూరంలో ఉండండి, అంతే. చాలా మంచిది మనకు. ఎందుకంటే మనం లోకస్తులము కాము. యేసు ప్రభు పేరు ఒకటే, తండ్రికి ఒకటే మొరపెట్టుకుంటాడు. ఏం తెలుసా? సాంటిఫై మై పీపుల్ విత్ ద ట్రూత్. సత్యముతో వీరిని కడుగు. ప్యూరిఫై దెమ్, సాంటిఫై దెమ్, and you are being sanctified by the Lord Almighty. Amen. And ఎంతమందికి అర్థమైంది నేను కడగబడుతున్నాను ప్రతిరోజని? I think my dear church, you are blessed today to listen this word. You are highly blessed to listen this word. నువ్వు ఎన్ని చేసినా నువ్వు బతికే ఉన్నావు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఒకటే తండ్రిని కోరుకుంటున్నాడు. ఏంటంటే, ఫాదర్, sanctify them with your truth. Sanctify them with your truth. Let them know the word. వాళ్ళకి వాక్యం తెలియాలి ప్రభా. Clean them, wash them అని యేసు ప్రభు చెప్తుంటే, యేసు ప్రభు మాట విని తండ్రి మనల్ని కడుగుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ తండ్రికి ఎంత ఇచ్చినా తక్కువే. ఆమెన్. ఈ తండ్రికి ఎంత ఇచ్చినా తక్కువే.
ఏమో కళ్ళతో పాపం చేస్తామేమో, చెవులతో పాపం, చేతులు చేస్తామేమో, హృదయంతో చేస్తాం, తలంపులతో చేసే టక్కన ఒక నిమిషం చేసేయచ్చు, అమ్మయ్య ఎవరు చూడలేదులే అని మనం జరిగేయచ్చు. బట్ దట్ ఈస్ రికార్డెడ్. అది రికార్డ్ చేయబడుతుంది. ఆ రికార్డ్ చేయబడిన దాన్ని కూడా తండ్రి ఏం చేయగలడు? శాంటిఫై చేయగలడు. ఆమేన్. దేవుడు మనకేం రోజు చేయబడలేదు, బట్ ఏదో చేస్తున్నాడు మనకు తెలియకుండా. దేవుడు ఏంటి తెలుసా? మనల్ని కడగడం. ఆమేన్. లెట్స్ కమ్ లిటిల్ డౌన్. 19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఓకే. 20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారు వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూను ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. There is a second prayer point of Jesus. మొదటి ప్రేయర్ పాయింట్ ఏంటి యేసు ప్రభుది? ఫాదర్ sanctify my daughter, ఫాదర్ sanctify my son. ఇది ఫస్ట్ ప్రేయర్ పాయింట్ యేసు ప్రభుది. Jesus prays every day for you, man. Amen. Hallelujah. You need to know that my dear child of God. నా కుమారుడా, నా కుమార్తె, నీకు తెలియాలి, యేసు ప్రభు నీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. He is praying, and his prayer point number 1 and his prayer point number 2 ఏంటి తెలుసా? సెకండ్ ప్రేయర్ పాయింట్ దేవుడిది, యేసు ప్రభుది. చూద్దాం. లెట్స్ రీడ్ దట్. 21. వారు వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూను, నాయందు ఎవరైతే నన్ను నమ్ముతారో, నా మీద విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఏకమై ఉండవలెనని. ఏకమై అంటే కొందరు విశ్వసించి కూడా జారిపోతున్నారు, కొందరు నమ్మి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎస్ ఆర్ నో? యా. ఈ దేవుడు ఏం చేయట్లేదని చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే చెప్తాను, యు వాంట్ మిరకల్స్, నాట్ గాడ్. అద్భుతాలు వెంబడి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఏమని తెలుసా? అద్భుతాలు కావాలి కానీ అద్భుతాలు చేసే దేవుడు వద్దు వాళ్ళకి. But Jesus is praying like that. Maybe some people came for miracles, maybe some people came for God. కొందరు అద్భుతాల కొరకు వచ్చారు, కొందరు దేవుడి కొరకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొరకు ఎవరైతే వస్తారో వాళ్ళు ధన్యులు. ఆమేన్. ఇంకోటి, అద్భుతాల కొరకు వచ్చే వాళ్ళు ఏం తెలుసా? అద్భుతాలు పొందుకొని స్థిరపడాలి, పారిపోకూడదు. ఆమేన్. సో ద లార్డ్ విల్ డూ మిరకల్స్ ఇన్ హిస్ హౌస్. ఈ యొక్క గృహములో, ఈ గుడారములో, ఈ మందిరములో దేవుడు ఎన్ని అద్భుతాలైన, కొన్ని లక్షల వేల కోట్ల అద్భుతాలైన దేవుడు చేయగలడు. బట్ అవన్నీ ఎవరి కొరకు తెలుసా? నీ కొరకే, మీ కొరకే. మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారని, మీరు సత్యమందు నిలిచి ఉంటారని, ఈ దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారని, ఈ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారని ఆయన నీ కొరకు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన మీరు గమనిస్తే అన్ని ఊర్లకి వెళ్ళి అందరికి అద్భుతాలు చేశాడు. మీరు ఒక్కటి చెప్పండి, పేతురుకి యోహానుకు ఒక అద్భుతం అని చేశాడా? 3.5 సంవత్సరాలు వెనకాలే బ్యాగ్ పట్టుకొని తిరుగుతా, బ్యాగ్ పట్టుకొని వెనకాలే వస్తున్నారు పాపం. యేసు ప్రభు అడగపోతే అడగ బ్యాగ్ పట్టుకొని మీటింగ్. ప్రభా రేపు ఎక్కడ ఎత్తులేమని? ఎరుసలేమా? ఓకే ప్రభా, వ్యాన్ రెడీ చేస్తాను, బండి రెడీ చేస్తాను, ఓకే. మళ్ళీ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ వచ్చి వస్తాం. ఎట్లా 3.5 సంవత్సరాలు చేస్తానే ఉన్నారు, ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదు వాళ్ళ జీవితంలో. థ్యాంక్ గాడ్. అమ్మ బాబాయ్, ఫైనల్లీ పేతురు కడుపు మంట మనోడికి అసలు ఆగదుగా అడిగేశాడు, అయ్యా మరి 2 సంవత్సరాలైంది ఇంటి నుంచి వచ్చేసి, మరి ఏంటి మాకేం లేదా? మరి ఇల్లు అమ్ముకున్నాం, వాకిళ్ళు అమ్ముకున్నాం, భార్య బిడ్డలు వదులుకున్నాం, ఏంటి ప్రభా, ఏంటి మేము అసలు, ఏంటి దరిద్రం, ఏంటి మాకేంటి అసలు, మా పరిస్థితి ఏంటి ప్రభా? ఈ మినిస్ట్రీకి వచ్చేసాము, నీ వెనకాల పొలం మరి నువ్వేమో అద్భుతాలు చేసుకోబోతున్నావు, ఈ సంచి నిండిపోతుంది, మరి మా పరిస్థితి ఏంటి ప్రభా అని మనోడు మనసులో మాట మరి యేసు ప్రభుకి కక్కేశాడు. ఎన్నాళ్ళకి బయటకు వచ్చావరా పేతురు, 2 సంవత్సరాల నుంచి ఇది అడగలేక వస్తున్నావా నువ్వు, అడుగు బిడ్డ అడుగు అనుకున్నాడు. అడిగాడు, ప్రభా నీ నిమిత్తం మేము ఇవన్నీ వదులుకున్నాము, మరి ఏంటి మా పరిస్థితి అంటే, దెన్ హియర్ కమ్స్ జీసస్. యేసు ప్రభు మంచిగా వండర్ఫుల్గా ఆయన వాళ్ళకి జవాబు ఇచ్చాడు. ఏం తెలుసా?
నా నిమిత్తము ఇహమందు అంటే భూమి మీద ఇండ్లైనను, పొలములైనను, ఆస్తైనను, బిడ్డలైనను, అక్కజనులని ఎవరిని వదులుకున్నా ఇహమందు నీకు 100 రెట్లు ఇస్తానన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. సో పేతురు ఎంత ప్రాపర్టీ, ఎంత శాలరీ, ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకున్నాడో దానికి 100 దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. ఆమెన్, హల్లెలూయా. మీరు గమనిస్తే పేతురుకు పోయింది ఒక ఉద్యోగం, కానీ పేతురుకు వచ్చింది ఆస్తి. వాళ్ళు ఆ ప్రార్థన కూడిక పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ చిరస్థరాస్తులు అమ్మేసి పేతురు యోహాను యొక్క పాదాల దగ్గర పోసారు. ఇంకా ఉద్యోగాల కొరకు వస్తున్నావు, వాళ్ళ పాదాల దగ్గర పోసేసారు. ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు బతికున్నప్పుడు నువ్వు మాతో మాట్లాడిన మాట నిజమే. ఏంటి ఆ మాట తెలుసా? నా నిమిత్తం నువ్వు దేన్ని వదులుకున్నా ఇహమందు అంటే భూమి మీద నీకు 100 రెట్లు ఇస్తాను చూడరా అన్నాడు. వాళ్ళు తర్వాత మినిస్ట్రీ చేశారు, మామూలుగా లేదు బ్లెస్సింగ్ వాళ్ళ జీవితంలో. యేసు ప్రభు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ పాయింట్ నెంబర్ 2. ప్రభు, నేను వీళ్ళు మనతో ఉండాలని నేను కోరుకోవట్లేదు. సో సీ దట్ 21. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూను ఏకమై ఉండవలెనని. అంటే యాక్చువల్లీ ప్రభువా, తండ్రి, నేను ఇంకోటి కోరుకుంటున్నాను. ఎప్పుడు నాకు ఈ భూమి మీద ఉన్న సంఘానికి రిలేషన్లో ఉండాలి మేమిద్దరం అని కోరుకుంటున్నాను ప్రభు అంటున్నాడు. Jesus is not praying for your car. Jesus is not praying for your new house. యేసు ప్రభు నీ యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థన చేయకపోవచ్చు. యేసు ప్రభు నీ పర్సనల్ నీడ్ అంటే ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, వాషింగ్ మిషన్, తర్వాత డూప్లెక్స్ హౌస్ కొరకు ప్రార్థన చేయకపోవచ్చు. బట్ హియర్ కమ్స్ జీసస్, హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్ గ్లోరియస్. అయ్యా, వారు నన్ను విశ్వసిస్తున్నారు, వారు నన్ను కొన్ని రోజుల నుంచి నన్ను వెంబడిస్తున్నారు ప్రభా, నా వాక్యమందు నన్ను నమ్ముతున్నారు ప్రభా. ఇప్పుడు నేను వాళ్ళు ఎప్పుడు చిరకాలము ఏకమై ఉండాలి ప్రభా. ఎటుండాలా? ఏకమై ఉండాలయ్యా. ఇలా యేసు ప్రభు సంఘము ఉండాలని యేసు ప్రభు ప్రేయర్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి, ఎవరికైనా పెళ్ళైన వెంటనే వాళ్ళు భార్య ప్రార్థన చేస్తుందా? యేసు నామములో రేపే మాకు విడాకులు కలుగును గాక. ఎవరిని చేస్తారా? యేసు నామములో ప్రభువా, నాకు వీడు బాలేదు, వీడు నల్లగున్నాడు, వీడికి విడాకులు, రేపే నాకు విడాకులు వచ్చును గాక. లేదు ప్రభువా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇది అసలు అన్నం వండి పెట్టట్లేదు ప్రభువా, ఇది అసలు నాకు లోబడట్లేదు, ఇది అసలు పొరపాటున తల పెరుచుకుంది, దీన్ని తీసేసి ప్రభువా నాకు కొత్త భార్యని ప్రభువా అని ఏమైనా ప్రేర్ చేస్తారా? చెప్పండి. చేశారు కాబట్టి మౌనంగా ఉన్నారా ఏంటి? కమ్ ఆన్ మ్యాన్, ఓపెన్ యువర్ బ్యూటిఫుల్ మౌత్స్. మీ మంచి మంచి స్వరాలు బయటికి తీయండి. మీరు ఈ భూమి మీద ఎలాగూ చెయ్యరో, భరిస్తుంటారో సహి, అయినా మీకు ఏం చేస్తాం, కట్టుకున్నాగా తలకాయని. వస్తున్నా ఏమే అంటే అదిగో వస్తున్నా ఒక్క నిమిషం, పోయి మాడిపోతుంది, ఒక్క నిమిషం మొత్తం తిట్టుకున్నా కొట్టుకున్నా చెప్పండి ఏం కావాలి అంటారు. ఏముంది, కాఫీదే అంటారు. స్టవ్ ఖాళీగా లేదంటే దించేసి పెట్టితే చేదస్తాం కదా, గెలవాలి కదా, భార్యల మీద గెలుస్తారు. యేసు ప్రభు కూడా తన భార్య నిమిత్తము యేసయ్య ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదేంటి తెలుసా? ప్రేయర్ పాయింట్ నెంబర్ 2. మొదటి ప్రేయర్ పాయింట్ ఏంటి? ప్రభువా, ఈ సంఘాన్ని అంటే నా వధువుని, నా భార్యను రోజు కడుగు ప్రభువా. శాంటిఫై ఎవ్రీ డే మాస్టర్, శాంటిఫై మై బ్రైడ్, శాంటిఫై మై వైఫ్ ఎవ్రీ డే ఫాదర్ అంటున్నాడు. భార్యను ఏం చేస్తున్నాడు దేవుడు? తండ్రి శుద్ధీకరిస్తున్నాడు. ఆమెన్. ప్రేయర్ పాయింట్ నెంబర్ 2 ఏంటి తెలుసా? దేవా, నేను నా భార్య అంటే సంఘం చిరకాలము ఏకముగా ఉండును గాక అంటున్నాడు. ఆమెన్. లెట్స్ సీ దట్ మ్యాన్. వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూను ఏకమై ఉండవలెనని వారి కొరకును. క్లియర్ గా చెప్తున్నాడు యేసు ప్రభు. వాళ్ళు నాతో ఏకముగా అంటే మన యేసు ప్రభుకి సంఘానికి ఎప్పుడు గొడవలు రాకూడదు. ఎవరన్నా భార్య భర్తలు గొడవలు రావాలని ప్రేయర్ చేస్తున్నారమ్మా? మీ ఆయనతో గొడవలు పడాలని ప్రేయర్ చేస్తున్నావు నువ్వు, కానీ గొడవలు ఉన్నాయి ఇంట్లో. ఎప్పుడన్నా నేను మా ఆవిడ బాగా కొట్టుకోవాలి ప్రభా అని ప్రేయర్ చేసావా? కానీ కొట్టుకుంటున్నారు. ఎప్పుడన్నా నువ్వు కోరుకున్నావా ప్రభా కల్లో కూడా నేను నా భార్య కొట్టుకోకూడదు, పక్క రోజు కొట్టుకుంటారు. దమ్మిడి దమ్మా బుర్రలు పగిలిపోయి ఉంటాయి. చాలామంది భార్యకి ఇక్కడంతా కుట్లుంటాయి తెలుసా?
ఏంటి మా డిజైన్ సార్ అంటే, ఏం లేదు మా ఆయన కొట్టాడు. అవునా, చాలా డిజైన్లు, ఇక్కడ క్రాక్స్ కుట్స్ ఎన్ని బలం ఉంటాయి ఇక్కడంతా. ఏం మా ఎంత పగిలిపోయిందంటే, మొన్నే స్టిచ్చింగ్స్ పడ్డాయి బ్రదర్ అంటే. ఇంకా వాడిని భరిస్తున్నావు అంటే, తప్పదు బ్రదర్. కానీ మీరు కొన్ని విషయాల్లో ప్రేయర్ చేయట్లేదు, కానీ నా యేసయ్య చేస్తున్నాడు. సంఘం కొరకు యేసు ప్రభు చేసే ప్రార్థన ఏం తెలుసా? వీరు నన్ను విశ్వసిస్తున్నారు, వీరు ఏకముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్, ఆమెన్. కొందరు వద్దనుకున్నోళ్ళు డివోర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు, కొందరు వద్దనుకున్నోళ్ళు విడాకులు ఇచ్చుకొని వెళ్ళిపోతారు. నాకు వద్దు నువ్వు, నాకు వద్దు నువ్వు, నచ్చట్లే నాకు నువ్వు, నాకు నచ్చినట్టు కూర ఉండట్లేదు, నాకు నచ్చినట్టు నువ్వు ఉండట్లేదు. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ యువర్ ఆస్కింగ్ డివోర్స్, ఇండైరెక్ట్లీ నువ్వు యువర్ ఆస్కింగ్ విడాకుల పత్రం, ఇండైరెక్ట్లీ యువర్ ఆస్కింగ్ యూజ్లెస్ పత్రం. మరి పెళ్లి కార్డు కొట్టించినప్పుడే ఒక విడాకుల పత్రం కూడా కొట్టేయాల్సింది బాగుండేది. ఇది పెళ్లి కార్డు, ఇది విడాకుల కార్డు. ఎందుకు ఇది కొట్టించారంటే ఎట్టో విడిపోతాం కదా, ఊరికే కొట్టించే స్టాండ్ బై ఉంటుందని. అంతే కదమ్మా, ఆ కార్డులు ఎందుకు కొట్టిస్తారు నాకు అర్థం కాదు. నిజంగా యేసు ప్రభు అంత గొప్పగా సంఘం కొరకు ఆయన చేసే ప్రార్థన. అండ్ హీఈస్ ఆస్కింగ్ ఫాదర్, నేను సంఘము ఏకంగా ఉండాలయ్యా, ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో థిక్ రిలేషన్ ఉండాలయ్యా. ఒక్కోసారి భార్యాభర్తల దగ్గర ప్రేయర్కి వస్తారు. భార్య ఏమో ఈస్ట్ గోదావరిలో ఉంటుంది, భర్త ఏమో వెస్ట్ గోదావరిలో ఉంటాడు, మధ్యలో పాకిస్తాన్ ఉంటుంది. ఏంది గ్యాప్ అమ్మ అంటే, ఏం లేదు ఏం లేదు, దగ్గరకండి దగ్గరండి ఇద్దరు ముందు చెప్పండి, ఇంకా రండి ఇంకా రండి, ఇంకా దగ్గర రా. ఏకం అంటే ఇది. ఆ పెళ్లి రోజు పట్టుకున్నారు మీ ఆవిడ చెయ్య, అంతే, ఇంకా లేదబ్బా. అయ్యో ప్రభా ఏం చెప్తామండి, ఎట్లా మా ఆయన అప్పుడు పట్టుకున్నాడు, ఇట్లా నడుచుకున్నాం మేమిద్దరం, అంతే. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు మా ఆయన ఇట్లా నన్ను పట్టుకుంది లేదు, నేను మా ఆయన్ని పట్టుకుంది లేదు. చేయి చిరాకు పడుతుంది, కంపరం పడుతుంది, చేయి నా స్కెల్ పోదమా, నా ముందు కనిపిబాక. మీటింగ్ అయిన తర్వాత బయట బండి ఎక్కేటప్పుడు అక్కడ రా, ఇక్కడ వద్దు, కంపరం పడుతుంది నాకు, అటు పుట్టుకోబా, చీ దరగట అసలు ఏమండి అని వచ్చింది అనుకో, చేయి అవతల దెయ్యమా. ఏంటో, ఐ థింక్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, ఐ థింక్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎ ప్రేయర్ ఉమెన్ కదా. ఊరికే కదా తమలపాకులు వచ్చేది, ఏమ్మా ఊరికి అరిటాకులు, పత్రాలు, తమలపాకులు, తర్వాత ఇంకేమున్నాయి ఆకులు, మామిడాకులు, ఇంకా విడాకులు, అన్నీ ఆకులే. పాపం అక్కడ స్టార్ట్ చేశాడు ఆకులు కట్టుకోవడం ఆయన. ఎక్కడ? ఆది కాండంలో స్టార్ట్ చేశాడు. బట్టలు లేక ఆకులన్నీ, నవాకులన్నీ కూడా రకరకాల ఆకులన్నీ తీసుకొని బట్టలు కుట్టించుకున్నాడు. అక్కడ టైలరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆదాముని వెంబడిస్తున్నారు స్త్రీలందరూ. టైలరింగ్, కుట్టు, ఒకటే కుట్టు 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 కుడతానే ఉన్నారు అప్పటి నుంచి ఆడవాళ్ళు పాపం. అక్కడ టైలరింగ్ స్టార్ట్ అయింది బైబిల్లో. ఎక్కడ? టైలరింగ్కి ఒక ఆరిజిన్ ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండంలో స్టార్ట్ అయింది టైలరింగ్ బిజినెస్. కుట్టుడు మిషన్లు, అంతా కుట్టుడులే. ఇప్పుడు మిషన్లు వచ్చాయి, అప్పుడు ఆయన కుడతానే ఉండి చేత్తో. యేసు ప్రభు చూడండి, అబ్బా బాబా బాబా, యేసయ్యా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. లెట్స్ రీడ్ 22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. బాబా, లుక్ ఎట్ ద గ్లోరీ మ్యాన్, లుక్ ఎట్ ద గ్లోరీ. ఎప్పుడు మీకు తెలుసు తండ్రి కొడుకు బాగా థిక్ రిలేషన్లో ఉంటారు. ఫాదర్ అండ్ జీసస్ బాగుంటారు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా కొడుకుతో మంచి రిలేషన్లో ఉండాలని. నేను కోరుకుంటున్నా కొడుకుతో నేను మంచి రిలేషన్లో ఉండాలని. కొడుకు కూడా కోరుకుంటున్నాడు వాళ్ళ భార్యతో మంచి రిలేషన్. ప్రభువా, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించి నీ మహిమను నాకు ఇచ్చావు కదా, ఓకేనా, నీ మహిమను నాకు ఇచ్చావు కదా, నేనేం చేస్తాను తెలుసా, నేను కూడా వధువుని ప్రేమిస్తున్నాను, నేను కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన మహిమను కూడా సంఘం మీద కూడా వేస్తున్నాను ప్రభు అన్నాడు. హల్లెలూయా. సో దాట్స్ వై దేవుడిచ్చిన వాగ్దానం, గొప్పగా మహిమపరచబడు సంవత్సరం. జీసస్, యేసు ప్రభు అజెండా ఏం తెలుసా, యేసు ప్రభు కోరిక ఏంటి తెలుసా, ఈ సంవత్సరం సంఘాన్ని గొప్పగా మహిమపరచడం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఏ విధంగా యేసు ప్రభు నమ్మి తన కుమారుని మీద మహిమ పెట్టాడో, కుమారుడు కూడా ఆ సంఘాన్ని ప్రేమిస్తూ అదే మహిమను సంఘం ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్.
నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి సే ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకుని ప్రేమించి ఇచ్చాను. కొన్ని రోజులు అతని దగ్గర ఉంది, ఇంకా అతనికి పెళ్లి కాల, పిల్లని చూడలేదు, ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. ఓకేనా? సో బాగానే ఉన్నాడు, పెట్టుకున్నాడు, ఆ గ్లోరీ అతని దగ్గరే ఉంది. ఈ లోపల భూమి మీదకి వచ్చాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి కుదిరిపోయింది, సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సంఘానికి? ఇప్పుడు దేవుడు ఇచ్చిన గ్లోరీ తప్ప ఇతని దగ్గర ఇంకేం లేదు. దట్స్ ఫైనల్, దట్స్ ద అల్టిమేట్ గిఫ్ట్. దేవుడు కుమారుడికి ఏమి ఇచ్చాడు? గ్లోరీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు కాబోయే భార్యకి ఇచ్చేసాడు. జీసస్ ఇస్ ట్రైయింగ్ టు గ్లోరిఫై ద చర్చ్. ఆమేన్.